నిధుల వాటాలో కేంద్రం వివక్ష చూపుతోందా? దక్షిణాది సొమ్మును ఉత్తరాదికి పంచిపెడుతుందా? బడ్జెట్లో సదరన్ స్టేట్స్కు తీవ్రంగా అన్యాయం జరిగిందా? మోడీ సర్కార్ చెబుతున్నదేంటి? దక్షిణాది రాష్ట్రాల పాలకులు కేంద్రంపై దండయాత్రకు సిద్ధమయ్యారా? కేంద్ర పన్నుల్లో ఉత్తరాది రాష్ట్రాలకు వాటా పెరగటానికి కారణాలేంటి? జనాభా నియంత్రణే దక్షిణాదికి శాపంగా మారిందా? బడ్జెట్ లెక్కలపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు? దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. తెలుగు కవి గురజాడ మాటలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ జనాభానే ఆమె ప్రాతిపదికగా తీసుకున్నారు. అందుకే ఉత్తరాది రాష్ట్రాలకు నిధులను పారించారు. జనాభా నియంత్రణే దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారింది. జనాభా నియంత్రణ పాటించని రాష్ట్రాలే లాభపడుతున్నాయి. కేంద్ర పన్నుల్లో తీవ్ర వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన పన్నుల వాటా దక్కటమే లేదు. ఉత్తరాది రాష్ట్రమైన బీహార్ వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి ఇస్తుందనుకుంటే దానికి ప్రతిగా కేంద్రం ₹7.26 తిరిగి చెల్లిస్తోంది. అదే రూపాయి ఇస్తున్న తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కేవలం 47 పైసలనే కేంద్రం మనకు తిరిగి చెల్లిస్తోంది. అందుకే ప్రతిపక్ష నేతలు ఇది బీహార్ బడ్జెట్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణకు ఏటా 4,500 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ నిరాశ తప్పటం లేదు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా నిర్దేశించే సమయంలో జనాభాను కూడా పరిగణలోకి తీసుకున్నారు. దీంతో జనాభాను నియంత్రిస్తున్న రాష్ట్రాలకు చిక్కులు తప్పటం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు. రాష్ట్రాల నుంచి సీజీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో కేంద్రానికి నిధులు వెళ్తాయి. ఈ నిధుల్లో నుంచి కేంద్రం రాష్ట్రాలకు వాటా పంచుతుంది. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ఆధారంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను పంచుకుంటాయి. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం సిఫారసులు 2021 నుంచి 2026 అమల్లో ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘం ఉన్నంత వరకు కేంద్ర పన్నుల్లో 42% వాటా రాష్ట్రాలకు పంపిణీ అయ్యేది. 15వ కమిషన్ సిఫారసుల్లో ఈ వాటాను 41% తగ్గించారు. దీంతో సదరన్ స్టేట్స్ కు అన్యాయం జరుగుతోంది. నిజానికి 2015 నుంచి 2020 వరకు 14వ ఆర్థిక సంఘం తెలంగాణకు కేంద్ర పన్ను ఆదాయం విభజనలో 2.437% వాటాను కట్టబెట్టింది. అయితే 2021 నుంచి 2026 వరకు 15వ ఆర్థిక సంఘం 2011 ఏడాది జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంది. దీంతో తెలంగాణ వాటా 2.102% తగ్గింది. అంటే కేంద్ర పన్నుల్లో వచ్చే వాటాలో 0.335% కోత పడింది. ఫలితంగా తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఏటా 4,500 కోట్లు నష్టపోయింది. 4 ఏళ్లలో తెలంగాణకు 18,000 కోట్ల నష్టం జరిగింది. జనాభాలో 19% వాటా కూడా లేని దక్షిణాది రాష్ట్రాలు ప్రస్తుతం జీడీపీలో 32% వాటాను కలిగి ఉన్నాయి. 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకున్నాయి. దాంతో కేంద్ర రాబడి వాటాల్లో దక్షిణాదికి కొంతమేర న్యాయం జరిగింది. 15వ ఆర్థిక సంఘం 2011 నాటి జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంది. అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలకు 60% మేర ప్రాధాన్యమిచ్చారు. దాంతో జనాభా నియంత్రణ పాటించి పౌరుల తలసరి ఆదాయాన్ని పెంచిన దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటాల్లో అన్యాయం జరుగుతోంది. పన్నుల పంపిణీకి 6 ప్రమాణాలున్నాయి. రాష్ట్రాల విస్తీర్ణానికి 15%, జనాభాకు 15%, అత్యల్ప తలసరి ఆదాయానికి 45%, అటవీ పర్యావరణ కోసం 10%, పన్ను వసూల్లో సామర్థ్యం 2.5%, జనాభా నియంత్రణలో పనితీరు 12.5%గా ఉంది. అయితే గతంలో జనాభా నియంత్రణ చర్యలను కేంద్రం తీవ్రతరం చేసింది. జననాలను నియంత్రించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. దాంతో దక్షిణాదిన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేపట్టాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో అలా జరగలేదు. ఉత్తరాదిన జన విస్ఫోటనం పెరిగింది. పరిశ్రమల స్థాపన, ఉద్యోగ అవకాశాలు తదితర అభివృద్ధి పనులు దక్షిణాదిన ఊపందుకొని ప్రజల తలసరి ఆదాయం పెరిగితే ప్రభుత్వాల వైఫల్యం కారణంగా యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో అలా జరగలేదు.